ఈ వీడియోలో రెగ్యులర్ ఫ్యాక్ట్స్ కాకుండా కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ ని గురించి చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నాడే ఈయన ఫేమస్ సైంటిస్ట్ ఏం కాదు, పీజీ పీహెచ్డీ లాంటి పెద్ద పెద్ద చదువులేం చదువుకోలేదు. డబ్బులు లేక తన ఇంజనీరింగ్ చదువుని మొదటి సంవత్సరమే గాలి కదిలేశాడు. కానీ ఈయన పేరు మీద ఇప్పటి వరకు 150కి పైగా పేటెంట్ రైట్స్ ఉన్నాయి. అస్సాంకి చెందిన ఈ ఉద్ధవ్ కుమార్ గారు తక్కువ ఖర్చుతో రైతులకు, వికలాంగులకు, సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కొత్త కొత్త వస్తువుల్ని ఈయన తయారు చేశాడు. అగ్రికల్చర్ ఫీల్డ్ లో అన్నిటికన్నా టఫెస్ట్ మిషన్ ఏంటో తెలుసా? దానిమ్మకాయల నుంచి గింజల్ని వేరు చేసే మిషన్. ఆ మిషన్ ని ఈయన కేవలం 6 నెలల్లో తయారు చేశాడు. గ్రీన్ టీ ప్రాసెసింగ్ మిషన్ దగ్గర నుంచి ఎక్కడికైనా మూవ్ చేయగలిగే పోర్టబుల్ టాయిలెట్ వరకు సాధారణ ప్రజలకు, వికలాంగులకు యూజ్ అయ్యే ఎన్నో రకాల కొత్త కొత్త వస్తువుల్ని ఈయన కనిపెట్టాడు. ఈయనకొచ్చిన అవార్డ్స్ కైతే లెక్కే లేదు. ఈయన చేసిన కృషికి గాను రీసెంట్ గా ఈయనకి పద్మశ్రీ అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. అలోవెరా, దీన్ని ఫేస్ క్రీమ్స్ మరియు బ్యూటీ ప్రొడక్ట్స్ లో యూజ్ చేస్తారని మనందరికీ తెలుసు. కానీ దీని నుంచి ఇలాంటి సెల్స్ ని తయారు చేయొచ్చంటే మీరు నమ్ముతారా? ఎస్, అలోవెరా నుంచి ఇలాంటి సెల్స్ ని తయారు చేస్తుంది ఎలోఈసెల్ అనే ఈ స్టార్టప్ కంపెనీ. ఇప్పుడు మనం యూజ్ చేసే ఈ నార్మల్ సెల్స్ లో లెడ్, మెర్క్యూరీ లాంటి హానికరమైన కెమికల్స్ ఉంటాయి. మన పని అయిపోయిన తర్వాత వీటిని మనం బయట పారేస్తాం. వీటిలో ఉండే కెమికల్స్ అక్కడి ల్యాండ్ ని, వాటర్ ని పొల్యూట్ చేస్తాయి. అంతేకాదు, వీటిని తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ లో 90% రా మెటీరియల్ ని మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. యూపీకి చెందిన నవీన్ సుమన్ నిమిషా తయారు చేసిన ఈ అలో సెల్స్ అలా కాదు. దీంట్లో లెడ్, నికెల్ లాంటి ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఎలోవెరాలోని కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చే విధంగా వీరు దీన్ని డిజైన్ చేశారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బ్యాటరీస్ మామూలు బ్యాటరీల కన్నా 1.5 రెట్ల ఎక్కువ రోజులు పనిచేస్తాయి. అంతేకాదు, మామూలు బ్యాటరీస్ తో పోల్చుకుంటే వీటి ఖర్చు 10% తక్కువ. అన్నిటికన్నా మెయిన్, దీనివల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదు. ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. దీనివల్ల అలోవెరా రైతులకు కూడా ఇన్కమ్ లభిస్తుంది. మాట్లాడకుండా ఉండడం మనం అనుకున్నంత ఈజీ కాదు. కావాలంటే ఒక్కరోజు మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేయండి. మాట్లాడకుండా ఉండడం ఎంత కష్టమో మీకే అర్థమవుతుంది. మనం మాట్లాడుతున్నామంటే దానికి కారణం మన గొంతులో ఉండే స్వరపేటిక. గొంతు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి చాలా వరకు దీన్ని తీసేస్తారు. ఆ తర్వాత వీళ్ళు మనలాగా మాట్లాడలేరు. వీరు మాట్లాడాలంటే ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ వాయిస్ బాక్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ వాయిస్ బాక్స్ ధర ప్రస్తుతం మార్కెట్ లో 30,000 నుంచి 50,000 వరకు ఉంది. దీన్ని కొనుక్కొని యూజ్ చేసే అంతటి ఆర్థిక స్తోమత లేని వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ తను తయారు చేసిన డివైస్ తో తిరిగి మాట్లాడేలా చేస్తున్నారు ఈ డాక్టర్. బెంగళూరుకు చెందిన ఈయన విశాలరావు గారు. బెంగళూరులోని హెల్త్ కేర్ గ్లోబల్ క్యాన్సర్ హాస్పిటల్లో తలా మెడకి సంబంధించిన సర్జన్ గా పనిచేస్తున్నారు. ఈయన గొంతు క్యాన్సర్ తో స్వరపేటికను కోల్పోయిన వారి కోసం ఓం వాయిస్ అనే పరికరాన్ని తయారు చేశారు. దీని ధర కేవలం 50 రూపాయలు మాత్రమే. ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్ ఈయన తయారు చేసిన డివైస్ ని యూజ్ చేసి ప్రస్తుతం మాట్లాడగలుగుతున్నారు. ನಾನು ಮಾತಾಡ್ಬಿಟ್ಟು ಸೈಕದೆಲ್ಲ ಇದು ಮಾಡೋದು. I am a living and smiling example of life after cancer. మీరు చూడాలే గాని వీళ్ళు మాట్లాడే ప్రతి మాటల్లో ఈ డాక్టర్ పై వాళ్లకున్న కృతజ్ఞత కనిపిస్తుంది. మనందరికీ సాల్ట్ తెలుసు, దాని టేస్ట్ తెలుసు. కానీ ఎంతమందికి తెలుసు దీన్ని తయారు చేసే వాళ్ళ కష్టం? మన దేశంలో ప్రతి సంవత్సరం 250 లక్షల టన్నుల సాల్ట్ తయారవుతుంది. దీంట్లో 75 నుంచి 80% కేవలం ఒక గుజరాత్ లోని కచ్ అనే ప్లేస్ నుంచే తయారవుతుంది. ఇక్కడున్న 8,000 కిలోమీటర్ల ఏరియాలో ఒకప్పుడు సముద్రం ఉండటం వల్ల ఇక్కడి గ్రౌండ్ వాటర్ మొత్తం సాల్ట్ వాటరే. అది ఎంత సాల్ట్ అంటే సముద్రపు నీటిలో 6% ఉప్పు ఉంటే ఇక్కడున్న గ్రౌండ్ వాటర్ లో 12 నుంచి 20% ఉప్పు ఉంటుంది. అంటే 3 టైమ్స్ ఎక్కువ. ఇక్కడున్న ఈ 8,000 కిలోమీటర్ల ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ది. ఇక్కడున్న రైతులు దీని గవర్నమెంట్ నుంచి లీజుకి తీసుకుని కరెంట్ మోటార్స్ తో అక్కడున్న గ్రౌండ్ వాటర్ ని బయటికి తీసి మడ్లుగా చేసి ఎండబెట్టి ఉప్పును తయారు చేస్తారు. చూడ్డానికి ఇది చాలా సింపుల్ గా కనిపిస్తుంది. కానీ సాల్ట్ ని తయారు చేయడం అందరితో అయ్యే పని కాదు. ఎందుకంటే ఈ ప్లేస్ లో టెంపరేచర్ ఎప్పుడు 50 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తాగే నీళ్ళు అయిపోయినా ఎండలో కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు, సాల్ట్ మన స్కిన్ ని కట్ చేస్తుంది. దీనివల్ల వచ్చే పెయిన్ అంతా ఇంతా కాదు. అందుకే ఈ సాల్ట్ ని తయారు చేయడం అంత ఈజీ కాదు. కేవలం అగారియా అనే తెగకు చెందిన వాళ్ళు మాత్రమే ఇక్కడ సాల్ట్ ని తయారు చేస్తారు. వీళ్ళు ఇంత కష్టపడి సాల్ట్ ని తయారు చేస్తే వీళ్ళకొచ్చే ఆదాయం ఎంతో తెలుసా? టన్నుకి 25 నుంచి 30 రూపాయలు. అంటే ఒక కిలోకి కేవలం 30 పైసలు మాత్రమే. 15 సంవత్సరాల కిందట కిలో 15 పైసలు ఉండేది. గత 15 సంవత్సరాల్లో వీళ్లకు చెల్లించే ఉప్పు రేటు కేవలం 15 పైసలు మాత్రమే పెరిగింది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వీళ్లకు ముందే అప్పులిచ్చి వీళ్ల దగ్గర నుంచి కిలో 30 పైసలు చొప్పున కొని అదే సాల్ట్ ని మనకు మంచి రేట్ కి అమ్ముతున్నాయి. ఇండియా ఉప్పు ఉత్పత్తిలో ప్రపంచంలోనే 3వ ప్లేస్ లో ఉంది. మన దేశానికి కావలసిన ఉప్పులో 80% ఉప్పుని ఈ అగారియాలే తయారు చేస్తున్నారు. అయినప్పటికీ వీళ్ళు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. మనం తినే ప్రతి ఫుడ్ టేస్ట్ వెనకాల వీళ్ళ కష్టం ఉంది. ఆడపిల్ల పుట్టిందని పురిట్లోనే చంపేశారు, ఆడపిల్ల పుట్టిందని చెత్తలో పారేశారు. ఇలాంటి వార్తల్ని మనం రోజు వింటూనే ఉంటాం. కానీ ఈ ఊర్లో మాత్రం ఆడపిల్ల పుట్టిందంటే చాలు పండగ చేసుకుంటారు. అదే రాజస్థాన్ కి చెందిన పిప్లాంట్రీ అనే గ్రామం.
ఈ ఊరికి ఎన్నో సూపర్ క్వాలిటీస్ ఉన్నాయి. ఈ ఊర్లో ఏ ఇంట్లో అమ్మాయి పుట్టినా ఈ ఊర్లో వాళ్ళంతా కలిసి 111 చెట్లను నాటి వాటిని పెంచి పెద్దవి చేస్తారు. అలా గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా 3.5 లక్షలకు పైగా చెట్లను నాటారు. దీంట్లో ఏముంది గొప్ప అని మీరు అనొచ్చు. మెయిన్ విషయం ఏంటంటే ఈ మొక్కల నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్, అది చింతపండు కావచ్చు, వేపపొడి కావచ్చు, అలోవెరా జ్యూస్ కావచ్చు, ఇలా ఆ చెట్ల నుంచి వచ్చే ఎన్నో ప్రొడక్ట్స్ ని వాళ్ళ ఊర్లోనే తయారు చేసి ఆ డబ్బాలకి వాళ్ళ ఊరి పేరునే బ్రాండ్ గా తగిలించి వీళ్ళు సేల్ చేస్తున్నారు. దీని ద్వారా వచ్చే రెవెన్యూతో వాళ్ళ ఊరిని డెవలప్ చేస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోనే నిర్మల్ ఆదర్శ గ్రామం పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి గ్రామం ఈ పిప్లాంట్రీ. ఇక్కడ ఆల్కహాల్ నిషేధం, జంతువుల్ని చంపడం, చెట్లను నరకడం కూడా నిషేధం. గత 15 సంవత్సరాల్లో ఈ ఊర్లో ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు. గత 18 సంవత్సరాల్లో ఈ ఊర్లో ఒక్క బాల్య వివాహం కూడా జరగలేదు. ఈ ఊర్లో వాళ్ళు ఆడవాళ్ళకిచ్చే గౌరవం బహుశా ప్రపంచంలో ఏ ఊర్లో కూడా దొరకదనుకుంటా. ఇండియాలో ఉన్న ప్రతి గ్రామం ఇలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందో. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య డ్రింకింగ్ వాటర్. మనం చేసిన మంచి పనులకి చాలా గ్రామాల్లో గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోయింది. ఈ పొల్యూట్ అయిన వాటర్ని తాగి ఎంతో మంది రోగాల పాలవుతున్నారు. ఈ కలుషితమైన నీళ్ళని ప్యూరిఫై చేయాలంటే వాటర్ ప్యూరిఫైర్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. వీటి రేట్లను చూస్తేనే మధ్యతరగతి వ్యక్తికి గుండె ఆగిపోతుంది. అలాంటి మనలాంటి వాళ్ళ కోసమే కేవలం 20 రూపాయలకే నీర్నెల్ అనే వాటర్ ప్యూరిఫైర్ ని తయారు చేశాడు ఈయన. ఏ వాటర్ బాటిల్ కైనా దీన్ని ఈజీగా ఫిట్ చేయొచ్చు. ఈ ఫిల్టర్ కేవలం 30 పైసలకే 1 లీటర్ నీటిని ఫిల్టర్ చేస్తుంది. ఒక్కో ఫిల్టర్ 100 లీటర్ల నీటిని ఫిల్టర్ చేసే కెపాసిటీని కలిగి ఉంటుంది. మరో మెయిన్ విషయం ఏంటంటే ఈ ఫిల్టర్ ని ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా చేల్లో తయారయ్యే పత్తి మరియు బొగ్గు వంటి వాటితో తయారు చేశారు. ఇది పనిచేయడానికి ఎలాంటి కరెంట్ గానీ ఫ్యూయల్ గానీ అవసరం లేదు. దీన్ని ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్లవచ్చు. ఇది నీటిలో ఉండే 95% బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తుంది. మరో మెయిన్ విషయం ఏంటంటే ఇతను ఈ ఫిల్టర్ ని అమెరికా, మలేషియా లాంటి 15 దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. కొన్ని క్రిటికల్ ఏరియాస్ లో పనిచేసే మన ఇండియన్ ఆర్మీకి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా ఈ ఫిల్టర్ నే యూజ్ చేస్తున్నారు. రైతులు పంట పండిన తర్వాత మిగిలిన గడ్డిని లేదా పొట్టుని ఏం చేస్తారు? మహా అయితే తగలబెడతారు, లేదా అదే పొలంలో నీటిలో మురిగించి కుళ్ళిన తర్వాత ఎరువుగా యూజ్ చేస్తారు. ఈ మిగిలిపోయిన వేస్ట్ నుంచి కూడా బ్యాటరీస్ ని తయారు చేసి కార్ ని, బైక్ ని నడపొచ్చని ప్రూవ్ చేశారు భువనేశ్వర్ కి చెందిన నిషిత అనే ఈ ఇద్దరు కవలలు. రానున్న రోజుల్లో వాహనాలన్నీ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ తో నడిచేవే ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో పవర్ కోసం లిథియం అయాన్ బ్యాటరీస్ ని యూజ్ చేస్తారు. ఈ బ్యాటరీస్ యొక్క లైఫ్ అయిపోయిన తర్వాత వీటిని జాగ్రత్తగా డీల్ చేయాలి, లేకపోతే వీటిలో ఉండే కెమికల్స్ అక్కడి వాతావరణాన్ని పొల్యూట్ చేస్తాయి. ఇది తెలిసినా కూడా ప్రపంచంలోని కంపెనీలన్నీ ఈ లిథియం బ్యాటరీస్ ని తయారు చేయడానికే ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి దీన్ని మించిన ఆల్టర్నేట్ వేరేది లేదు. ఇది తప్పని ప్రూవ్ చేశారు వీళ్ళిద్దరు. ఈ ఇద్దరు కవలలు స్టార్ట్ చేసిన నెక్సస్ పవర్ అనే మన ఇండియాకి చెందిన స్టార్టప్ కంపెనీ పంట పండిన తర్వాత మిగిలిన వేస్ట్ తో బ్యాటరీస్ ని తయారు చేస్తుంది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ బ్యాటరీస్ లిథియం అయాన్ బ్యాటరీస్ కన్నా 50% తక్కువ ఖర్చుతో 2 రెట్ల ఎక్కువ పవర్ ని ఇస్తాయి. అంతేకాదు ఈ నెక్సస్ బ్యాటరీస్ పూర్తిగా బయోడిగ్రేడబుల్. దీనివల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదు. రీసెంట్ గా వీళ్ళు తయారు చేసిన ఈ బ్యాటరీస్ ని 2 వీలర్స్ లో టెస్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాటరీకి సంబంధించిన పేటెంట్ రైట్స్ ని కూడా వీళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. దీన్ని ఇంకా మాడిఫై చేస్తున్నారు. 2022 వరకు వీరు ఈ బ్యాటరీస్ ని తయారు చేసి జనాల్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. ఇదే గనక జరిగితే ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తుంది. ఇది ఫ్రెండ్స్ మన చుట్టూ జరుగుతున్న కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్. చివరిగా మీకోసం ఒక బోనస్ ఫ్యాక్ట్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మన వాష్రూమ్స్ లో ఉండే ఈ బేషన్స్ ఈ షేప్ లోనే ఉంటాయి. అది మీరు ఎంత కాస్ట్లీ బేసిన్ తీసుకున్నా 90% దాని షేప్ మాత్రం ఇలాగే ఉంటుంది. మరో విషయం ఏంటంటే దీన్ని ఫిట్ చేసిన తర్వాత దీంట్లో ఎప్పుడూ డిఫాల్ట్ గా కొన్ని నీళ్లు స్టోర్ అయ్యి ఉంటాయి. ఇలా ఎందుకుంటాయి? దీని వెనకాలన్న రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ వాటర్ ఎందుకుంటాయంటే ఈ వాటర్ సెప్టిక్ ట్యాంక్ కి మీ వాష్రూమ్ కి మధ్యలో ఒక డోర్ లా పనిచేస్తుంది. అర్థం కాలేదా? అయితే వినండి. ఒకవేళ ఈ వాటరే గనక లేకపోతే సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చే స్మెల్ డైరెక్ట్ గా మీ వాష్రూమ్ లోకి వస్తుంది. అందుకే ఆ స్మెల్ ని బ్లాక్ చేయడం కోసం ఎప్పుడూ దీంట్లో నీళ్లుండే విధంగా దీన్ని ఈ విధంగా డిజైన్ చేశారు. ఇది ఈ షేప్ లో ఉండడం వల్ల మరో బెనిఫిట్ కూడా ఉంది. అదేంటంటే మీ విలువైన వస్తువు ఏదైనా పొరపాటున దీంట్లో పడిపోతే అది డైరెక్ట్ గా సెప్టిక్ ట్యాంక్ లో పడిపోకుండా ఇక్కడ ఆగే విధంగా ఈ ప్లేస్ యూజ్ అవుతుంది. అందుకే దాదాపు అన్ని బేషన్స్ ఈ డిజైన్ తో ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.